ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు. ఎవరికి వచ్చిన చూసిగా గ్రామ పంచాయతీ ఏమంటారు బోర్డు అయితే ఇక ముందుగా అందరికి క్షేత్రంలో కొద్ది దొమ్మాటకు వచ్చిన దౌలతాబాద్ మండలం సిద్దిపేట గ్రామం చాలా పెద్ద ఉన్నది ఊరిగా ఊరు అట్లా రోడ్డు అట్లా చూసిగా మంచిగా మధ్యలో హైమాక్స్ లైట్లు విగ్రహాలు అన్నీ చూసుకుని వచ్చినాము. ఇక అట్లే సర్పంచ్ దగ్గర కూర్చున్నాయి. అన్న పేరు వచ్చేసి అంజయ్య. వయసు చిన్నగా ఉన్నది అన్నది ఫిట్ చేసినది కొత్త పెద్దది అన్నట్టు. ఇంత పెద్ద ఊరికి సర్పంచ్ అయినా అంటే ఎంత మంచి పేరు ఉండేది అనుకుంటారు గ్రామ ప్రజలు. 6 మంది పోటీ చేసి 6 మందిలో అన్నకు మంచి మెజార్టీ వచ్చింది, భారీ మెజార్టీ వచ్చింది. ఏం చేస్తున్నాం కదా అవన్నీ అడిగి తెలుసుకుందామండి. చిన్న మగ్గాయ అన్నది. నమస్తే నమస్తే బాగున్నా అంత మంచిగా వాచి బాగుందా? ఏమనుకున్నా నా తమ్ముడు గిఫ్ట్ ఇచ్చింది. సర్పంచ్ అయినాక సర్పంచ్ అయినాక తమ్ముడు గిఫ్ట్ ఇచ్చింది. మరి నాకు కూడా ఇప్పిస్తాను. ఇప్పుడు మీ ఊరికి వచ్చినా చెవిటికి వసూలు చేద్దాం సార్. నా పేరు దేవిగా రంజయ్య. మాది దొమ్మాట గ్రామం, దౌలతాబాద్ మండల్, సిద్దిపేట డిస్టిక్ మాది. మరి మొన్న జరిగిన 2025 ఎలక్షన్లో మరి మా ఊరు వాళ్ళు అందరూ కలిసి నన్ను మరి అత్యధిక మెజార్టీతోటి 675 మెజార్టీతోటి నన్ను మరి భారీ మెజార్టీతోటి గెలిపించినందుకు మా ఊరు వాళ్ళందరికీ పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి రాజకీయ ప్రశ్న ఎంత వస్తుందో వెనకటికి కుటుంబంలో చేసిన మీరు వస్తున్నా అన్న రాజకీయం అంటే నాదే. అన్న నాన్న వ్యవసాయం చేస్తారు. నేను రాజకీయంలోకి వచ్చింది మొట్టమొదటిగా కేసీఆర్ను చూసి. కేసీఆర్ మరి తెలంగాణ కోసం, తెలంగాణ ప్రజల కోసం నిరాహార దీక్ష పట్టినాడు. నేను మా ఊర్లో మరి అప్పట్లో ఉద్యమం నడిచింది. మా వాళ్ళ మీద కేసులు గిట్ల అయినాయి. అందులో నేను గిట్లా పాల్గొనడం జరిగింది. నేను గతంలో టెంట్ హౌస్ కానీ డీజే నడిపించుకుంటూ ఊర్లో వర్క్ చేసుకునేవాడిని. మరి ఆ ఉద్యమం నడిచిన టైంలో నా వంతు సహాయం నేనేం చేసిన అంటే సౌండ్ పెట్టడం కానీ, మరి వంట వరపు అనే కార్యక్రమం ఉండే అప్పుడు రోడ్ల పైన వంట చేసడం అట్లా ఉంటే దానికి బోనాలు చేయడం, ఇంకా వంట వర్క్ సంబంధించిన కొన్ని ఐటమ్స్ మన దగ్గర ఉన్నాయి. మన వర్క్ అదే కాబట్టి మనం ఇవ్వడం జరిగిందన్న. అప్పటి నుంచి నేను కేసీఆర్ను చూసి రాజకీయంలోకి వచ్చిన. నా ఇంప్రెషన్ అయితే కేసీఆర్. మరి మొట్టమొదటి ఏ కార్డు వేసుకున్నాను మేడం? నేను గత 17 సంవత్సరాల నుంచి ఒకటే బీఆర్ఎస్ కార్డు వేసుకున్నా. మరి కేసీఆర్ వల్లనే నేను రాజకీయంలోకి వచ్చిన కాబట్టి ఆయనదే వేసుకున్నా, ఆయనదే పార్టీలనే తిరిగినా. మనం ఈ వరకు గిట్లా నేను కేసీఆర్ మనిషినే. బట్ మనం సర్పంచ్ ఊర్లో ఒక మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే సర్పంచ్ కాబట్టి మన పార్టీకి సంబంధం లేకుండా ఇప్పుడు నాకు కాంగ్రెస్ వాళ్ళు సపోర్ట్ చేసిర్రు, బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేసిర్రు, బీఆర్ఎస్ వాళ్ళు సపోర్ట్ చేసిర్రు. అందరు సహాయ సహకారాలతో ఈ రోజు నేను అత్యధిక మెజార్టీతోటి 10కి 10 వార్డ్ నెంబర్లతోటి నేను గెలవడం జరిగింది. సర్పంచ్ పోటీ చేసినప్పుడు మరి ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు సమస్యలు చెప్పారు కదా. నాకు నా ఊరు వాళ్ళు ఒక్కడే మాట అడిగారు, ఇన్ని రోజులు జరిగింది. మరి గత 30 సంవత్సరాల నుంచి మన ఊరు దొరల పాలనలో మరి కొట్టుమిట్ట ఆడుతుంది. మరి తమ్ముడు ఈ రోజు నీకు అవకాశం వచ్చింది, 100% నా ఇంటి మనిషి లెక్క, మా ఇంటి మనిషి లెక్క, ఊరు మనిషి లెక్క నువ్వు చాలా మంచిగా ఉన్నావు. ఇన్ని రోజులు ఒక 15 సంవత్సరాల నుంచి ఇట్లా ఊరుకు సేవ చేస్తున్నావు తమ్ముడు. నువ్వు 100% బరిలో నిలబడాలి, నువ్వు సర్పంచ్కి నిలబడాలి, మీకు నేను ఉన్నా అని చెప్పేసి మా గురువు గారు 2 ఉన్నారు, మోహన్ రావు, రాజేందర్ గారు. మరి వీళ్ళ సహాయ సహకారాలతోటి నా ఊరోళ్ళు అందరితోటి వాళ్ళు నిలబెట్టిర్రు. మా ఊరోళ్ళు ఇట్లా మంచి సపోర్ట్ చేసి నా దగ్గర డబ్బులు లేవు అన్న టైంకి ఇట్లా మా వాళ్ళు అందరూ నీకు డబ్బులు అవసరం లేదు మేము ఉన్నామని చెప్పేసి నాకు మంచి సపోర్ట్ చేసి 675 మెజార్టీతో గెలిపించారు. మండల్లో ఫస్ట్ జరిగిన ఎలక్షన్లలో ఫస్ట్ నేనే. మనం జిల్లా స్థాయిలో అప్పుడు కొన్ని గ్రామాలు తీసుకొని మండలాలు తీసుకొని అనేగా అందులో మనదే ఫస్ట్. అయితే ఖర్చు ఎంత వచ్చింది?
మనకు నేను స్వయంగా పెట్టుకున్నా వడ్లు అమ్ముకున్నాక డబ్బులు వచ్చిన పైసలు ₹1,00,000 అన్న. నాకు ₹1,00,000 ఖర్చు అయినాయి. మిగతా ఇక కొన్ని బస్ ఛార్జీలు దానికి దీనికి మా మోహన్ రావు గారు మా రాజేందర్ గారు ఇద్దరు పెట్టుకున్నాను. నేను ఇప్పటికి 2 సిసి రోడ్లు పోసిన, ఒక అండర్ గ్రౌండ్ మోరీ. నేను ఉన్న 6 నెలలు జరిగిపోయింది, ఇంకా 4.5 సంవత్సరాలు ఉంది. ఊరు మొత్తం వల్ల అండర్ గ్రౌండ్ మోరీ చేయాలని ఒక ఆలోచన కాబట్టి మొన్న ఒకటి సురువు చేసిన, అది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళా 2 గల్లీలు ఎంచుకున్నాము. ఈ 4-5 రోజులలో 2-3 గల్లీలు అండర్ గ్రౌండ్ మోరీ చేసేస్తాను. ఇంకొకటి సీసీ పోయడానికి ఇట్లా సిద్ధంగా ఉన్నా. 35 లక్షల సీసీ మన ఎంపీ గారి దగ్గరికి పోయినాం. మరి ఆయన నా బొప్పపూర్ గ్రామానికి నేను ఏ విధంగా సహకరిస్తున్నో, మరి దొమ్మాడ గ్రామం చాలా వెనుకబడి ఉంది. ఇంతకు ముందుకు మాజీ కాన్స్టిట్యున్సీ, మరి ఈ ఊరికి ఎవరు పట్టించుకున్న వారు లేరు. నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇట్లా ఊరు నుండి నాకు ఈ పని కావాలని చెప్పి ఎవరు రాలేదు. తమ్ముడు మొట్టమొదటిగా దొమ్మాడ నుంచి బీజేపీ దగ్గరికి నువ్వే వచ్చినావు, 100% నా బొప్పపూర్ గ్రామానికి నేను ఏ విధంగా అయితే చేసినో, మరి ఇప్పుడు నా దొమ్మాడ గ్రామానికి, నా దొమ్మాడ మాజీ కాన్స్టిట్యున్సీకి నేను అదే విధంగా సాయం చేస్తా అని చెప్పేసి 35 లక్షల సీసీ రోడ్డు ఇట్లా శాంక్షన్ చేస్తా అని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. అలాగే ఓపెన్ జిమ్లు ఇవ్వడం జరిగింది. 2 అంగన్వాడీ కేంద్రాలు ఇవ్వడం ఇట్లా ఇస్తా అని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. మరి ఇంకా అన్న సహాయ సహకారాలతోటి మరి ఇంకా కొంచెం ముందుకు తీసుకుపోతా అని చెప్పేసి నా ఊరు గ్రామస్తులందరినీ నాకు ఏ విధంగా అయితే నమ్మకం కొద్దీ ఈ యొక్క 675 మెజారిటీతో గెలిపించారో, 10కి 10 వార్డు నెంబర్లను నేను పెట్టిన వాళ్ళనే గెలిపించారు. వాళ్ళందరి నమ్మకాన్ని ఒమ్ము చేయని చెప్పేసి నా ఈ రాజన్న ముచ్చట న్యూస్ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాను. అన్న, ఇప్పటికైతే మా నాన్న నాకు ఇచ్చిన వ్యవసాయ భూమిలో పంట పండించుకుంటాను, లేదు నేను చేసుకున్న టెంట్ హౌస్ బిజినెస్ వలన ఎంతో కొంత నాకు ఉన్న డబ్బులకేని ఎవరైనా చనిపోతే అన్న 2,000 కావచ్చు, 3,000 కావచ్చు, నా దగ్గర ఉంటే 5,000 ఇట్లా ఇచ్చిన రోజులు ఉన్నాయన్న. ఎవరైనా గరీబ్ వాళ్ళు చనిపోతే పూర్తి బాధ్యత తీసుకొని నేనే ముందుకుండి ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నాను. అయిపోయే వరకు, ఈవెన్ స్టార్ట్ అయిన నుంచి అయిపోయే వరకు దగ్గర ఉండి చేస్తున్నాను అన్న. మరి గతంలో మన కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండి ఈ కింద రేవంత్ సార్ వచ్చాడు. ఈ సంక్షేమ పథకాల మధ్యలో వ్యత్యాసం చెప్తావా? ఇప్పుడు తెలంగాణ ప్రజలకు కేసీఆర్ ఏమి ఇచ్చిండు, రేవంత్ రెడ్డి ఏమి ఇచ్చిండు ప్రజలకు స్పష్టంగా తెలిసిపోయింది. ఇప్పుడు గతంలో 10 సంవత్సరాలు కేసీఆర్ ఏ పథకాలు పెట్టిండు, ఎవరెవరికి లబ్ధి పొందింది అందరికి తెలిసిపోయిన విషయమే. మరి రేవంత్ రెడ్డి గారికి ఇట్లా మంచిగానే చేస్తుండో అని అనుకుంటున్నాం. ఎందుకంటే ఆయన ఇప్పుడు పదవికి ఎక్కి 2.5 సంవత్సరాలు అవుతుంది. ఎక్కనే అన్ని తెలియాలంటే తెలియకపోవచ్చు, చేస్తాడనే భావిస్తున్నాను. అయ్యా రేవంత్ రెడ్డి గారు, నా నుంచి దొమ్మాడ గ్రామం నుంచి చిన్న రిక్వెస్ట్ సర్పంచ్గా, మరి సర్పంచ్లకు కానీ మరి ఊరు బాగోగులకు కానీ ఒక ఎంపీడబ్ల్యూ వాళ్ళకు మాత్రమే డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. మన నుండి ఇట్లా ఎంతో కొంత ఇప్పుడు సెంట్రల్ నుండి వచ్చిన డబ్బులతోటి లైట్లు కానీ, మోరీలు కానీ, ఇంకా వివిధ ఏదైనా పనికి ఉపయోగిస్తున్నాం. కానీ మరి మన స్టేట్ నుండి ఇంతవరకు ఒక సర్పంచ్కి ఒక డబ్బులు రాకపోవడం చాలా ఇబ్బందికరం. మరి అదొక్క హెల్ప్ చేస్తే కొంచెం బాగుంటుంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని కోరడం జరుగుతుంది. ఈ దొమ్మాడ గ్రామంలో ముందు మీరు చేయబోతున్న కార్యక్రమం ఏమైనా? గతంలో కట్టి ఇడిచిపెట్టిన బస్తీ దవాఖానను పునర్నిర్మాణం చేసేసి కంప్లీట్ చేయడానికి మన ఎంపీ రఘునందన్ రావు గారి దగ్గరికి తీసుకోవడం జరిగింది. మరి అన్నగారు మంచి రెస్పాన్స్ ఇచ్చి, నేనున్న తమ్ముడు ఇంతకుముందు చెప్పినట్టు బొప్పపూర్ గ్రామాన్ని ఏ రకంగా ముందు అంజలో తీసుకువెళ్తున్నాం, మరి అదే ముందంజలో తీసుకుపోతా అని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. మన బస్తీ దవాఖాన కావచ్చు, మన జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో డైనింగ్ హాల్ పెండింగ్లో ఉంది, దానికి ఇట్లా కంప్లీట్ చేస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా ఏడైతే ఖాళీ ఉన్నాయో, ఏడైతే ఇబ్బంది రకంగా ఉన్నాయో చెప్పు, నా దృష్టికి తీసుకురా అని చెప్పి అన్ననే నన్ను అడగడం జరిగింది. అడగగానే అన్న మరి మన కాలనీలో బీసీ కాలనీలో ఇంతకుముందుకు చేసిన గవర్నమెంట్ ఎస్సీలకు మొట్టమొదటిగా ప్రాధాన్యత ఇచ్చింది, మంచి పనులు చేసింది. కానీ
మరి బీసీలకు ఇట్లా కొన్ని సిసి రోడ్లు లేవన్నా బాగా ఇబ్బందికరంగా ఉన్నదని చెప్పగానే 35 లక్షల సిసి రోడ్డు నేను ఇస్తాను తమ్ముడు నువ్వు కంపల్సరీ పోయా అని చెప్పడం జరిగింది. నేనున్న ఈ 5 సంవత్సరాల్లో ఊరు మొత్తంలో అండర్గ్రౌండ్ మోర్ చేయాలని చెప్పేసి నా ఒక కోరిక. అన్న